ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో వదిన గారు, ఈ జ్యోతి మాటలు మీరు అసలు నమ్మకండి. అనన్య మీద ఇది కావాలనే అబండాలేస్తా ఉండాది. పాపం బయట పడ్డాక ఇంకా ఎందుకు నాటకం? జ్యోతి తన బిడ్డల మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది. ఎంత నీచురాలైనా తన బిడ్డల మీద మాత్రం తల్లిగా తప్పుడు ప్రమాణం చెయ్యదు. ఏ నీకు బిడ్డలుంటే నువ్వు అలాగే తప్పుడు ప్రమాణం చేస్తావా? మాట్లాడవే. అయినా ఇది మా కుటుంబం విషయం. ఇక్కడ తల దాచుకోవడానికి వచ్చావు. నీది కాని దాంట్లో తల దూర్చి పరువు పోగొట్టుకోకు. నిన్నింకా దేవుడే కాపాడాలమ్మి. అనన్య, నీకింట్లో ఏదైనా సమస్య ఉంటే పెద్దవాళ్ళం మాతో చెప్పుకోవాలి, కానీ మరీ ఎంతకు తెగించడమేంటి? అయినా నీ చెల్లి జీవితం నువ్వే పాడు చేయాలని చూడమేంటమ్మా? అమ్మాయి, నువ్వు చేసిన పనికి మా కుటుంబం నిన్నెప్పటికీ క్షమించదు. క్షమించదు అని ఒక్క మాట చెప్తే ఈ పాపాత్మురాలికి ఏం సరిపోతుంది బావుగారు? చాప కింద నీరులా ఇంట్లో చేరి ఇంత విషపుట ఆలోచన చేసిన దీన్ని ఇంట్లోంచి తన్ని తరిమేయకుండా ఉండడం పెద్ద తప్పవుతుంది. అక్క, అనన్య మూలంగా రేపు ఈ కుటుంబమే నాశనమవుతుంది. రోహిత్ని మంచిగా మార్చింది అని నువ్వు అనన్యని గొప్పగా ఊహించుకుంటున్నావు గాని తన అసలైన క్యారెక్టర్ ఇది. శరణ్య, వెళ్ళి అనన్య లగేజ్ తీసుకురా. ఇక ఈ విషపు పురుగుకి ఈ ఇంట్లో ఎప్పటికే చోటనేదే ఉండకూడదు. అత్తయ్య గారు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నన్ను బయటికి తోసేయకండి. నా భర్తకి నన్ను దూరం చేయకండి అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు. అసలు నేను ఏ తప్పు చేయలేదు. ఈ జ్యోతి నా మీద లేనిపోని అబద్ధాలు చెప్తుంది. అదే నేను చెప్పేది కొంచెం వినండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు. అత్తయ్య గారు, నన్ను బయటికి పంపించొద్దు. నన్ను అర్థం చేసుకోండి. నేనేం చేయలేదు. ఆపో. ఇలా నువ్వు ఎన్ని డ్రామాలాడినా ఇక్కడ నిన్ను ఎవరు నమ్మరు. పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.